వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. థర్డ్ క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ గణితంతో గమ్మత్తు ఇప్పటికే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. ఎవరైనా చూడకపోతే తప్పనిసరిగా చూడండి. ఇప్పుడు మనం ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ గణితంతో గమ్మత్తు టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్గా మన నోట్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయడం జరిగిందో మీరు కూడా చూడండి. ప్రతి ఒక్కటి అండి, ఏ ఒక్కటి టెక్స్ట్ బుక్లోది మిస్ కాలేదు అని చూపించడానికి టెక్స్ట్ బుక్లో చూస్తూ ఈ హ్యాండ్ రిటన్ నోట్స్లో ఎంతవరకు కవర్ అయింది అనేది మీరు కూడా చూసి నేర్చుకుంటారు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ తప్పనిసరిగా షేర్ చేయండి. మంచి యూస్ఫుల్ కంటెంట్తో ఇంకా వస్తున్నాం. తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, టైం వేస్ట్ చేసుకోకుండా ఏ విధంగా టెక్స్ట్ బుక్స్ని ప్రిపేర్ కావాలి అనేవి ఇంకా మంచి కంటెంట్ హ్యాండ్ రిటన్ నోట్స్ తీసుకొని టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్గా కవర్ చేయడం జరుగుతుంది. సో ఎవరు మిస్ కావద్దండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సంఖ్య యొక్క విస్తరణ రూపం 200 + 20 + 5. ఆ విధంగా రాసుకుంటే 225ని అది విస్తరణ రూపం అవుతుంది. సంక్షిప్త రూపం 225. 1 లీటర్ = 1000 మిల్లీలీటర్లు. వస్తువు పేరు, ఆకారం పేరు, మూలల సంఖ్య, అంచుల సంఖ్య అని 4th క్లాస్లో ఫస్ట్ సెమిస్టర్లో అడిగారండి. త్రిభుజాకారం శీర్షాలు అంచులు, శీర్షాలు 3 అంచులు 3. చతురస్రం శీర్షాలు 4 అంచులు 4. దీర్ఘచతురస్రం శీర్షాలు అంచులు 4. వృత్తానికి శీర్షాలు ఉండవు 0, అంచులు 1. అగ్గిపెట్టె శీర్షాలు 4 అంచులు 4. బంతి శీర్షాలు 0 అంచులు 0. జోకరు టోపీ శీర్షం 1 అంచు 1. శుద్ధముక్క పెట్టె శీర్షాలు 8 అంచులు 12. ఒక సంఖ్యలోని అంకె యొక్క స్థాన విలువ దాని యొక్క స్థానం మీద ఆధారపడుతుంది. సంఖ్యలో కుడి నుండి ఎడమ వైపుకు వెళ్లే కొద్దీ దాని యొక్క స్థాన విలువ ప్రస్తుత స్థాన విలువ కన్నా 10 రెట్లు పెరుగును. ద్విముఖ సంఖ్య ఒక సంఖ్యని ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు చదివితే ఒకే విధంగా ఉంటే ఆ సంఖ్యలను ద్విముఖ సంఖ్య అంటారు. ఇంగ్లీష్లో వీటిని పాలిండ్రోమ్ నెంబర్స్ అంటారు. 252, 131, 656 అనేవి పాలిండ్రోమ్ ద్విముఖ సంఖ్యలకు ఉదాహరణలు. 11 × 11 = 121. దాన్ని ఇటువైపు నుండి చదివినా కానీ 121 వస్తుంది. ఆ విధంగా 111 × 111ని హెచ్చవేసిన అలా 1 1 యాడ్ చేసుకుంటూ హెచ్చవేసుకుంటూ వచ్చే ప్రతి సంఖ్య పాలిండ్రోమ్ సంఖ్య అవుతుంది. దాన్ని ద్విముఖ సంఖ్య అంటారు. ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఒక రీడిల్ చిక్కుముడి. నేను ఒక 4 అంకెల సంఖ్యను నా యొక్క 10ల స్థానంలోని అంకె 1ల స్థానంలోని అంకెకు రెట్టింపు, 100ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకెకు రెట్టింపు, 1000ల స్థానంలోని అంకె 100ల స్థానంలోని అంకెకు రెట్టింపు అయినా నేనెవరిని అంటే 8421 దీనికి సమాధానం. ఒకవేళ 1ల స్థానంలో 1కి బదులుగా వేరే ఏదైనా నెంబర్ తీసుకుంటే 1000ల స్థానంలో 2 అంకెల సంఖ్య వచ్చేస్తుందండి. కాబట్టి 1ల స్థానాన్ని బేస్ చేసుకొని నా యొక్క 10ల స్థానంలోని అంకె 1ల స్థానంలోని అంకెకు రెట్టింపు అన్నారు. కాబట్టి 1ల స్థానంలో అంకె 1, దాని 10ల స్థానంలోని అంకెకు రెట్టింపు అంటే 1కి రెట్టింపు 2. 100ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకెకు రెట్టింపు అంటే 10ల స్థానంలో ఉన్న అంకె 2, దానికి రెట్టింపు 4. 1000ల స్థానంలోని అంకె 100ల స్థానంలోని అంకెకు రెట్టింపు అంటే 4కి రెట్టింపు 8, 8421 దీనికి సమాధానం. 2 సంఖ్యల్ని పోల్చుటకు నియమాలు. 2 సంఖ్యల్లో అంకెల సంఖ్య వేరుగా ఉంటే తక్కువ అంకెలు గల సంఖ్య చిన్న సంఖ్య, ఎక్కువ అంకెలు గల సంఖ్య పెద్ద సంఖ్య అవుతాయి. 2 సంఖ్యల్లో అంకెల సంఖ్య సమానంగా ఉంటే ఎడమవైపు చివరి అంకె ఏ సంఖ్యలో పెద్దది అయితే అది పెద్దది, రెండవ సంఖ్య చిన్నది అవుతుంది. 2 సంఖ్యల్లో ఎడమ చివరి అంకెలు సమానంగా ఉంటే ఎడమ నుండి రెండవ స్థానంలోని అంకెల్ని పోల్చాలి. ఇలా సంఖ్యల్లోని అంకెలు వరుసగా 1ల స్థానం వరకు పోల్చాలి.
ఒక అంకె పెద్ద సంఖ్య 9, 2 అంకెల పెద్ద సంఖ్య 99, 3 అంకెల పెద్ద సంఖ్య 999, 4 అంకెల పెద్ద సంఖ్య 9999. మీకు తెలుసా, మానవుని శరీరంలో రక్తం ప్రవహించే నాళాల పొడవు సుమారుగా 97,000 కిలోమీటర్లు. భారతదేశం యొక్క భూసరిహద్దు పొడవు 15,200 కిలోమీటర్లు. తీసివేతలో దేనిలో నుండి తీసివేస్తామో దాన్ని వియోగమని, తీసివేయబడే సంఖ్యని వియోగకము అని, తీసివేయగా వచ్చిన ఫలితాన్ని భేదము అని అంటారు. మనం తీసివేయడం ద్వారా వచ్చిన సమాధానాన్ని సరైనదో కాదో సరిచూసుకోవచ్చు. ఇచ్చిన 2 సంఖ్యలలో ఇచ్చిన సంఖ్యను వచ్చిన సమాధానానికి కలిపితే ఆ 2 సంఖ్యలలోని పెద్ద సంఖ్య వస్తుంది. వియోగం = వియోగకం ప్లస్ భేదం. మౌఖికంగా తీసివేయుటకు తీసివేయాల్సిన సంఖ్యను 10లు 1లుగా విడగొట్టాలి. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. 96 నుండి 23ని తీసివేయాలి అన్నప్పుడు 23 అనేది 20 + 3గా విడగొట్టుకోవాలి. అంటే 10లు 1లుగా విడగొట్టుకుంటే మొదట 96 నుండి 20ని తీసివేసి తర్వాత 3ని తీసివేయడం తేలిగ్గా ఉంటుంది. కాబట్టి మౌఖికంగా అంటే నోటి లెక్కలు వేసేటప్పుడు ఈ విధంగా తీసివేయాలి. మరొక ఎగ్జాంపుల్ చూస్తే 54 నుండి 36ని తీసివేయండి అన్నప్పుడు 32ని తీసివేయమన్నప్పుడు 54లో నుండి 32 తీసివేయాల్సి వచ్చినప్పుడు 30 + 2గా తీసుకొని, అంటే 30 2గా విడగొట్టుకొని 54లో మొదట 30ని తొలగించి అంటే తీసివేసి తర్వాత వచ్చిన సమాధానంలో నుండి 2ని తీసివేస్తే మౌఖికంగా చాలా తేలిగ్గా ఉంటుంది. పేపర్ మీద పెన్ పెట్టకుండా ఎలా చేయాలి అనేది నేర్పించడానికి ఈ విధంగా చెప్పారు. దత్తాత్రేయ కాప్రేకర్. దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన 1905 నుండి 1986 మధ్య కాలంలో జీవించారు. ఈయన ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సంఖ్యా వినోదంపై వివిధ సంఖ్యల లక్షణాలను కనిపెట్టాడు. ఈయన పరిశోధనలో హర్షత్ సంఖ్యలు, సెల్ఫ్ సంఖ్యలు, డెమ్లో సంఖ్యలు మొదలైనవి కనుగొన్నారు. హర్షత్ సంఖ్యలు, సెల్ఫ్ సంఖ్యలు, డెమ్లో సంఖ్యలు కనుగొన్నది ఎవరు? దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్. 6174 యొక్క విశిష్టతను ప్రపంచానికి తెలియజేశారు. ఆ తరువాత 6174ను కాప్రేకర్ స్థిరాంకం అని నామకరణం చేశారు. 6174 అనేది కాప్రేకర్ స్థిరాంకం. కాప్రేకర్ స్థిరాంకాన్ని తెలియచేయండి. 6174. ఈ విధంగా ప్రశ్నలు రావచ్చు. కాప్రేకర్ స్థిరాంకం ఏ విధంగా రావచ్చు అంటే, ఏదైనా ఒక 4 అంకెల సంఖ్యను తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 8, 2, 6, 3 ఈ అంకెలతో ఏర్పడే 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య, మిక్కిలి చిన్న సంఖ్యలను ఫస్ట్ తయారు చేసుకోవాలి. 8, 2, 6, 3లతో ఏర్పడే మిక్కిలి పెద్ద సంఖ్య 8632, చిన్న సంఖ్య 2368, భేదం 6264. ఇప్పుడు 6264లో ఉన్న అంకెలు 6, 2, 6, 4 ఈ అంకెలతో ఏర్పడే మిక్కిలి పెద్ద సంఖ్య, మిక్కిలి చిన్న సంఖ్యను మరలా తయారు చేసుకొని వాటి మధ్య భేదాన్ని కనుగొనాలి. వాటి మధ్య వచ్చే భేదం 4176. ఈ 4176 సంఖ్యలో ఉన్న అంకెలను మిక్కిలి పెద్ద సంఖ్య, మిక్కిలి చిన్న సంఖ్యగా రాసుకొని మరలా తీసివేయగా వచ్చే సమాధానం 6174. 6, 1, 7, 4 అంకెలతో ఏర్పడే మిక్కిలి పెద్ద సంఖ్య నుంచి మిక్కిలి చిన్న సంఖ్యను తీసివేయగా మరలా 6174 సమాధానంగా వస్తుంది. ఈ కృత్యం ఇంతటితో అయిపోతుంది. అంటే ఏ విధంగా అయినా సరే ఒక 4 అంకెల సంఖ్యలను తీసుకున్నప్పుడు ఆ సంఖ్యలో ఉన్న అంకెలతో మిక్కిలి పెద్ద సంఖ్య, మిక్కిలి చిన్న సంఖ్యను ఏర్పాటు చేసి వాటి మధ్య భేదాన్ని కనుగొంటూ వెళ్తే చివరగా వచ్చే సంఖ్య 6174 అని తెలియజేశారు దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్. తరువాత కాన్సెప్ట్ కొన్న వెల, అమ్మిన వెల, లాభం, నష్టం. ఒక వస్తువును కొన్నప్పుడు ఆ వస్తువు కొరకు మనం చెల్లించే సొమ్మును కొన్న వెల అంటారు. ఒక వస్తువును అమ్మినప్పుడు మనం పొందే సొమ్మును అమ్మిన వెల అంటారు.
ఏదైనా ఒక వస్తువును అమ్మగా అదనంగా వచ్చే విలువే లాభం అవుతుంది. అదనంగా వచ్చిన సొమ్ము లాభం అంటారు. లాభం ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల. ఒక వస్తువును కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువ అయితే లాభం వస్తుంది. ఒక వస్తువు కొన్న వెల కంటే అమ్మిన వెల తక్కువ అయితే నష్టం వస్తుంది. ఒక సంఖ్యను వరుస సంఖ్యలతో లేదా ఏదైనా సంఖ్యతో గుణించగా వచ్చే లబ్ధం దాని గుణిజం అవుతుంది. టెక్స్ట్ బుక్లో చూడండి, గుణిస్తే ఫలితంగా వచ్చే సంఖ్యలన్నీ గుణిజాలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3ని 1, 2, 3, 4లతో గుణించగా వచ్చే ఆ ఫలితాలన్నీ 3 గుణిజాలు అవుతాయి. ఒక సంఖ్యకు అనేక గుణిజాలు రాయగలం. ఒక సంఖ్యకు అనంతమైన గుణిజాలు ఉంటాయి. ఒక సంఖ్యకు చివరి గుణిజం చెప్పలేము. ప్రతి సంఖ్యకు అదే సంఖ్య ఒక గుణిజం అవుతుంది. ప్రతి సంఖ్య 1 యొక్క గుణిజం అవుతుంది. గుణిజాలు అనంతం. ప్రతి సంఖ్యకు 1 గుణిజమే అవుతుంది. ప్రతి సంఖ్యకు అదే సంఖ్య గుణిజం అవుతుంది. విభాజకం, విభాజ్యం, భాగఫలం, శేషం. విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ప్లస్ భాగఫలము. విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. ఒక 3 అంకెల సంఖ్యను 10తో భాగిస్తే 1ల స్థానంలో ఉన్న అంకె శేషంగా ఉంటుంది. 1ల స్థానంలోని అంకె తప్ప మిగిలిన అంకెలతో ఏర్పడే సంఖ్య భాగఫలం అవుతుంది. అంటే ఏంటో చూద్దాం. 908ని 10తో భాగించినప్పుడు భాగఫలం 90. ఆ పక్కనున్న 8 అంటే 1ల స్థానంలో ఉన్న 8 శేషం అవుతుంది. ఒక 3 అంకెల సంఖ్యను 100తో భాగించినప్పుడు 100ల స్థానంలోని అంకె ఎంత ఉంటే అంత భాగఫలం అవుతుంది. 10లు 1ల స్థానంలో ఉన్న అంకెలతో ఏర్పడిన సంఖ్య శేషం అవుతుంది. ఉదాహరణకు 614ని 100తో భాగిస్తే భాగఫలం భాగఫలం 6, శేషం 14. 721తో భాగిస్తే భాగఫలం 7, శేషం 21. నెక్స్ట్ బాడ్మాస్ రూల్ అండి. మనకి బాడ్మాస్ తెలుసు కదా, ఇప్పటికీ పిల్లలకి బ్రాకెట్, ఆఫ్ అవి నేర్పించారు కాబట్టి DMAS రూల్ అనేది చెప్పారు. D అనగా డివిజన్, భాగాహారం. M అనగా మల్టిప్లికేషన్, గుణకారం. A అనగా అడిషన్ ప్లస్ S అనగా తీసివేత, సబ్ట్రాక్షన్. ఈ నియమం ఇచ్చిన సంఖ్యలోని కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారాలను ఏ వరుస క్రమంలో సాధించాలో తెలియజేస్తుంది. DMAS నియమం ప్రకారం మొదట భాగాహారం తరువాత వరుసగా గుణకారం, కూడిక, తీసివేత ప్రక్రియలు చేయాలి. నెక్స్ట్ కాన్సెప్ట్, 4 అంచులను చూడండి. ఎదురెదురు అంచులు, ఈ చిత్రంలో ఎదురెదురు అంచులు అంటే భుజాలు పొడవులు సమానంగా, ప్రక్క భుజాలు అంచులు అంటే అంచులు పొడవులు వేరువేరుగా ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. ఇటువంటి ఆకారాలే దీర్ఘచతురస్రాలు. అంటే ఎదురెదురుగా ఉన్న భుజాలు అంటే అంచులు పొడవులు సమానంగా, పక్కనే ఉన్నవి వేరువేరుగా ఉంటాయి. చతురస్రంలో అన్ని అంచులు సమానమైన పొడవులను కలిగి ఉంటాయి. ప్రతి అంచును భుజం అంటారు. చతురస్రమును కానీ దీర్ఘచతురస్రమును కానీ మూలలు అంటే శీర్షాలు కలుపుతూ గీయబడ్డ రేఖలను కర్ణాలు అంటారు. ఇలా 3 భుజాలు కలిగిన సమృత పటాన్ని త్రిభుజము అని అంటారు. ఇలా కర్ణం వెంబడి కట్ చేసినప్పుడు అవి 2 సమభాగాలుగా వస్తాయి. ఒక చతురస్రాన్ని ఇలా కర్ణం వెంబడి కట్ చేస్తే 2 సమాన భాగాలుగా కూడా వస్తాయి. నోట్స్లో చూద్దాం. ఎదురెదురు భుజాలు అంచులు సమానంగా ఉంటాయి. ప్రక్క భుజాలు అంటే అంచులు వేరువేరుగా ఉంటాయి. దీర్ఘచతురస్రాన్ని ఎదురెదురు శీర్షాలు కలుపుతూ ఒక రేఖ గీస్తే అది దీర్ఘచతురస్రం 2 సమాన భాగాలను చేస్తుంది. అడ్డంగా గీచిన గీత కూడా దీర్ఘచతురస్రంని 2 సమభాగాలు చేస్తుంది. చతురస్రం 4 అంచులు సమానం అనగా ఒకే పొడవును కలిగి ఉంటాయి. ప్రతి అంచు మరో అంచుకు నిట్ట నిలువుగా ఉంటుంది. ఉదాహరణకు క్యారమ్ బోర్డు.
చతురస్రము మధ్య భాగంలో గీచిన గీత, ఎదురెదురు శీర్షాలు కలుపుతూ గీచిన గీత రెండు చతురస్రాన్ని రెండు సమభాగాలుగా విభజిస్తాయి. కర్ణం శీర్షాలను కలుపుతూ గీచిన రేఖ ఒక ఆకారం యొక్క చుట్టుకొలత, ఆ ఆకారం యొక్క అన్ని భుజాలు పొడవులు మొత్తం. చుట్టుకొలత అంటే ఒక ఆకారం యొక్క చుట్టుకొలత ఏ విధంగా కనుగొంటారు అంటే ఆ ఆకారం యొక్క అన్ని భుజాల పొడవులు మొత్తమే ఆ ఆకారం యొక్క చుట్టుకొలత అవుతుంది. వైశాల్యం గళ్ళ కాగితంలో ఒక గడి యొక్క పొడవు వెడల్పు 1 సెంటీమీటర్ చొప్పున ఉంటాయి. గళ్ళ కాగితంలో ఉన్న గడిని ఒక చదరం అంటారు. ఒక గడి ఆక్రమించిన ప్రదేశ వైశాల్యం 1 చదరపు సెంటీమీటరు అంటారు. గళ్ళ కాగితంలో ఒక్కో గడి ఒక్కో చదరపు సెంటీమీటర్ వైశాల్యం కలిగి ఉంటుంది. ఘనానికి 6 భుజాలు ఉంటాయి. తర్వాతి ఆకారం వృత్తం. చక్రం, గాజు వంటి ఆకారాలు గుండ్రంగా ఉంటాయి. ఇటువంటి ఆకారాన్ని గణితంలో వృత్తం అంటాం. ఒక గుండ్రని ప్లేటు తీసుకుని కాగితంపై ఉంచి పెన్సిల్తో దాని చుట్టూ గీస్తే అంచు వెంబడి కత్తిరించగా వచ్చే ఆకారమే వృత్తము. వృత్తం పొడవు వృత్తాన్ని ఇలా పటంలో చూపిన విధంగా ముక్కలుగా చేసుకున్నప్పుడు ఈ అంచు పొడవుల్ని కొలిస్తే ఈ వచ్చే కొలతే వ్యాసార్థం అవుతుంది. అన్ని ముక్కలకు కొలిచిన అంచుల పొడవులు సమానంగా ఉంటాయి. ఈ పొడవుని వృత్త వ్యాసార్థం అంటారు. ఈ అంచులన్నీ ఒకే స్థానం వద్ద కేంద్రీకృతం అవుతాయి, అంటే కలుస్తాయి. ఈ స్థానాన్ని వృత్త కేంద్రం అని అంటారు. దారం తీసుకుని వృత్తం చుట్టూ ఉన్న పొడవుని కొలవగా వచ్చే కొలతే వృత్తం యొక్క పరిధి అవుతుంది. ఈ పొడవుని వృత్త పరిధి అంటారు. తరువాత టాన్గ్రామ్. టాన్గ్రామ్ ఒక పజిల్ లాంటిది. ఇందులో 7 ఆకారాలు ఉంటాయి. వీటిని టాన్స్ అంటారు. ఇవన్నీ ఒక దగ్గర పేర్చడం ద్వారా వేరువేరు ఆకారాలు పొందవచ్చు. ఇలా టాన్గ్రామ్లో ఉండే ఆకారాలతో పక్షి, ఇల్లు, ప్లేన్ ఇలాంటి ఆకారాలను, మనిషి ఇలాంటి ఆకారాలను మనం తయారు చేయవచ్చు. కుందేలు చూశారు కదా పటంలో. ఒక చతురస్రాకార కాగితం తీసుకుని దానిని ఈ చిత్రంలో చూపిన విధంగా గీతలు గీయాలి. ఇదే టాన్గ్రామ్. 7 వేరువేరు భాగాలు ఉంటాయి. ఈ ఆకారాలు అన్నీ కలిపి టాన్గ్రామ్ అంటారు. వీటితో ఎన్నో ఆకారాలు తయారు చేయవచ్చు. టాన్గ్రామ్లో 7 వేరువేరు ఆకారాలు ఉన్నాయి. లేని ఆకారము వృత్తము. గుర్తుపెట్టుకోవాలండి, ఇంపార్టెంట్. దత్తాంశ నిర్వహణ చూద్దాం. ఏదైనా వస్తువుల్ని లెక్కించేటప్పుడు ఆ లెక్కించిన వాటిని చూపించడానికి గణన చిహ్నాలని ఉపయోగిస్తారు. ఒక కమలా చెట్టు, రెండో కమలా చెట్టు, మూడో కమలా చెట్టు ఇలా లెక్క పెట్టాలి అంటే ఇలా గీతలు గీసి చెప్తారు. 5 కంప్లీట్ అవ్వగానే 4 నిలువు గీతలు గీసి దాన్ని అడ్డంగా కొట్టివేసి ఈ విధంగా గణన చిహ్నాలని చూపిస్తారు. పునరావృతమైన సందర్భాల సంఖ్య గణన చిహ్నాలు ద్వారా చూపిస్తారు. దాని సంఖ్యా రూపంలో ఈ విధంగా చూపిస్తారు. స్కేలు అంటే ఇప్పుడు పటచిత్రంలో స్కేలును చూపిస్తారు. ఇప్పుడు ఒక పాఠశాలలో 300 మంది విద్యార్థులుంటే వాళ్ళు మధ్యాహ్న భోజనం ఎంతమంది తిన్నారో చిత్రంలో చూపించాలి అంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి పటచిత్రంలో స్కేలును ఉపయోగిస్తారు. స్కేలు అంటే ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి స్కేలు అనేది అనుకూలంగా ఉంటుంది. అనుకూలతను బట్టి గీసిన చిత్రం 5 లేక 10 లేక అంతకన్నా ఎక్కువ చిత్రాలకు సమానంగా తీసుకుంటారు. ఎలా అంటే ఇక్కడ బాలురు బాలికల చిత్రపటాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క విద్యార్థిని 10 అనుకోవచ్చు, 20 అనుకోవచ్చు, 30 అనుకోవచ్చు. మన అనుకూలతని బట్టి ఇచ్చిన సమాచారాన్ని బట్టి తీసుకుంటాం. కానీ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి స్కేలు ఖచ్చితంగా ఉంటుందని చెప్తారు. ఇది పటచిత్రాల్లో ఉపయోగిస్తారు ఈ స్కేలుని. ఈ పటంలో చూపినట్లు దీర్ఘచతురస్రాకార పట్టీలలో ఉండే విధంగా సమాచారాన్ని ఇస్తే ఆ పటాలు లేదా గ్రాఫులని బార్ గ్రాఫులు అని అంటారు. భిన్నం = లవము బై హారము. ఫ్రాక్షన్ = న్యూమరేటర్ బై డినామినేటర్. మొత్తం సమాన భాగాలు హారము, తీసుకోబడిన భాగాలు లవము. కింద రాస్తాం. 2/3 అనే భిన్నాన్ని 3/2 లేదా 2/3 అని చదువుతాము. యూనిట్ భిన్నం
అంటే లవం ఒకటి ఉంటుంది. నెంబర్ 1 నెంబర్స్లో 1 ఉంటుంది. యూనిట్ భిన్నంలో లవము 1 ఉంటుంది. ఏవైనా 2 భిన్నాలలో లవములు సమానము అయితే హారము చిన్నదిగా ఉన్న భిన్నము రెండవ భిన్నం కంటే పెద్దది. సమాన హారాలు కలిగిన భిన్నాలు సజాతీయ భిన్నాలు. 1 మీటరు 100 సమభాగాలుగా విభజిస్తే 1 భాగం = 1 సెంటీమీటరు. 1 మీటర్ = 100 సెంటీమీటర్లు. 100 సెంటీమీటర్లు = 1 మీటరు. మీటర్లను సెంటీమీటర్లలో మార్చడానికి 100చే గుణించాలి. సెంటీమీటరును మీటర్లో మార్చడానికి ఇచ్చిన సెంటీమీటరును 100చే భాగించాలి. 1 కిలోగ్రామ్ = 1000 గ్రాములు. 1000 గ్రాములు 1 కిలోగ్రాముకు సమానం. కిలోగ్రాము గ్రాముల్లో మార్చాలంటే ఇచ్చిన కిలోగ్రామును 1000తో గుణించాలి. 1 లీటరు = 1000 మిల్లీలీటర్లు. 1 లీటరు 10 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం 100 మిల్లీలీటర్లు ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు 1 లీటరు హాఫ్ ఎంటీ 10 సమాన భాగాలుగా చేస్తే ఒక్కొక్క భాగం 100 మిల్లీలీటర్లు. 1 లీటర్ = 1000 మిల్లీలీటర్స్. లీటర్లను మిల్లీలీటర్లలోనికి మార్చాలంటే లీటర్ల సంఖ్యను 1000తో గుణించాలి. 1 లీటర్ = 10 × 100 మిల్లీలీటర్లు = 1000 మిల్లీలీటర్లు. 1000 మిల్లీలీటర్లు = 1 లీటరు. గడియారంలో అన్నిటికన్నా పొడవైన ముళ్ళు సెకన్లని సూచిస్తుంది. నిమిషముల ముళ్ళు 1 విభాగాన్ని దాటితే సెకన్ల ముళ్ళు అటువంటి 60 విభాగాల్ని దాటుతుంది. 1 నిమిషం = 60 సెకన్లు. గంటను సెకన్లలోనికి మార్చాలంటే ఆ గంటను 3600తో గుణించాలి. 1 గంట = 60 నిమిషాలు. 60 నిమిషాలు = 3600 సెకన్లు. 1 గంట = 3600 సెకన్లు. 60 నిమిషాలన్నా గంటన్నా ఒకటే. 1 గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. 1 నిమిషానికి ఎన్ని సెకన్లు? 60 సెకన్లు. 1 దేశంలో వినియోగించే డబ్బు ఆ దేశం యొక్క కరెన్సీ అంటారు. భారతీయ కరెన్సీ రూపాయలు మరియు పైసలు. మన రూపాయిని RS గుర్తుతో, పైసలను PS గుర్తుతోనూ సూచిస్తాము. 4th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ అయిపోయిందండి. మీకు నెక్స్ట్ ఏం కావాలో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క వీడియోని చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటుంది. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు చూడండి తప్పనిసరిగా వీడియోస్ని షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.